హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ అయితే ఈ రోజు మీ ముందుకి ఒక సరికొత్త లేఅవుట్ ని తీసుకురావడం జరిగింది. ప్రజెంట్ మనం ఇప్పుడు వచ్చేసి మనం ఎగ్జిట్ నెంబర్ 14 దగ్గరలో ఉన్నామండి. చూస్తున్నారు కదండి. ఈ ఇటు సైడ్ తీసుకుంటే మాత్రం మనకి లెఫ్ట్ లో ఓఆర్ఆర్ కి సర్వీస్ రోడ్ అండి. ఇది మనకి ఇక్కడ నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్ గా 5 minutes లో మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని రీచ్ అవ్వగలమండి. మీరు చూస్తున్నట్లయితే అది మనకి అక్కడ నుంచి చూస్తే మనకి శ్రీశైలం హైవే అండి. అది మనం ఇప్పుడు ఆ శ్రీశైలం హైవే నుంచి చూసుకుందాం. ప్రజెంట్ మనం శ్రీశైలం హైవేలో ఉన్నామండి. ప్రజెంట్ అయితే ఇది 4 lanes లో ఉంది. మనకి 6 lanes ప్రపోజల్ లో కూడా ఉందండి. ఇది ప్రజెంట్ అయితే మనం శ్రీశైలం హైవేలో ఉన్నామండి. మనకి శ్రీశైలం హైవే నుంచి మనం ఎగ్జాక్ట్ గా మనం వెంచర్ చూసుకుంటే 100 meter డిస్టెన్స్ లో ఉంటుందండి. ఇది మనకు మొత్తం వచ్చేసి హైవే ఫేసింగ్ ఉంటుందండి. మన వెంచర్ అయితే ఇటు సైడ్ చూసుకుంటే మనకి 4 kilometer డిస్టెన్స్ లో మనకి ఆమన్కల్ వస్తుందండి. మనకు మన వెంచర్ అయితే వచ్చేసి మనకు మొత్తం RRR ఇన్సైడ్ ఉంటుందండి. ఇది ఇటు సైడ్ వచ్చేసి మనకి కర్తాల్ వస్తుందండి 4 kilometer డిస్టెన్స్ లో. ఈ రెండు విలేజ్ల మధ్యలో మన వెంచర్ ఉంటుందండి. అదండి ఇప్పుడు మన సైట్ ఎలా ఉందో మనం చూసుకుందాం. ప్రజెంట్ అయితే మనం వెంచర్లోకి వచ్చేసామండి. మనకైతే ఇక్కడ చూసుకుంటే మనకి 40 feet అండ్ 33 feet రోడ్ కూడా ప్రైవేట్ చేశారు. నెక్స్ట్ అలాగే చూసుకుంటే మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ప్రైవేట్ చేశారండి. అలాగే దీంతో పాటు చూసుకుంటే ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ అవెన్యూ ప్లాంటేషన్ అంతా కంప్లీట్ అయ్యిందండి. వాటర్ కనెక్షన్ కూడా అండర్ గ్రౌండ్ వాటర్ కనెక్షన్ కూడా ఈచ్ వన్ ప్లాట్ కంప్లీట్ అయిపోయింది. సరే అండి, మనకి ఫుట్పాత్ కూడా రెడీ అవుతుందండి. చూస్తుంటే మనకి ఎలక్ట్రిసిటీ కనెక్ట్ కూడా ఈచ్ వన్ ప్లాట్ కి ఇచ్చేస్తారండి. మనకు చూసుకున్నట్టయితే ఈ వెంచర్ లాస్ట్ లో మనకి ప్లే ఏరియా కూడా ప్రొవైడ్ చేశారండి. చూస్తున్నారు కదండి, మనకు హౌసెస్ కూడా ఇక్కడ దగ్గరలోనే కనిపిస్తుంది. ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ అండి. ఈ వెంచర్ చూసుకుంటే మనకి RRR ఇన్సైడ్ వస్తుందండి. పక్కలో చూసుకుంటే మనకి మైసగండి టెంపుల్ కూడా వస్తుందండి. మనకి పక్కలో చూసుకుంటే రామనూతల విలేజ్ కూడా పక్కనే ఉందండి. ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ అండి. అలాగే మనకి శ్రీశైలం హైవే కూడా చూస్తే 100 meter డిస్టెన్స్ లోనే ఉంది. మనకి శ్రీశైలం హైవేకి హైవే ఫేసింగ్ లో ఉంటుందండి మన వెంచర్ వచ్చేసి. మొత్తం ఈ వెంచర్ చూసుకున్నట్టయితే మనకి రెసిడెన్షియల్ పరంగా కానీ ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ చాలా రీజనబుల్ రేట్ గా ఉంటుందండి ఈ వెంచర్ వచ్చేసి మనకి. సో చూశారు కదండి ఈ వెంచర్ ఎలా ఉందో, ఎలా ప్రైవేట్ చేశారో. ఈ వెంచర్ గురించి మీకు ఇంకేమైనా ఫర్దర్ గా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నా నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.